కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వెపన్ ఆయుధము. నీకు విరోధముగా రూపొందింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. No weapon formed against you shall prosper. Isaiah chapter 54 verse 17. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింక, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. ఎంత చక్కని ఉజ్జీవాన్ని, విశ్వాసాన్ని కలిగించే పాట. ఉజ్జీవము అంటే రివైవల్ అనమాట, నూతన జీవము. దేవుని మాటల్లో శక్తి ఉన్నదనమాట. పాటల్ని ఒక మాధ్యమంగా చేసి మనుషుల యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు పూర్వకాలం నుంచే శిక్షణ ఇచ్చారనమాట. మోషే కాలంలో మనం చూసినప్పుడు మోషేతో చెప్తా ఉన్నారు, మోషే ఒక అద్భుతం మీరు చూశారు కదా, నేను మీ ఎదుట ఒక గొప్ప కార్యం చేశాను కదా, ఏ మనుష్యుడు కూడా చేయలేనటువంటి, మనుష్యులకు అసాధ్యమైనటువంటి కార్యము, ఏ ఒక్కరు ఎప్పుడు కని విననటువంటి కార్యం నేను చేశాను. సముద్రాన్ని మీ ఎదుట 2 భాగాలుగా చేసి, 2 పాయలుగా చేసి, మధ్యలో త్రోవ కలుగు చేసి, ఆ త్రోవలో మిమ్మల్ని చక్కగా నడువు చేసి ఆ సముద్రపు అద్దరికి చేర్చాను కదా. కనుక ఈ దినము ఫరో యొక్క బాహుబలం నుంచి, శత్రువు యొక్క అధికారం నుండి మిమ్మల్ని నేను విడిపించాను అని తరతరాలు, యుగ యుగాలు యాకోబు సంతతి జ్ఞాపకం ఉంచుకున్నట్లు, వాళ్ళు మర్చిపోకుండా ఉండినట్లు వాళ్ళకి నీవు ఒక పాట చక్కగా నేర్పించాలి. వారు ఆ పాట మనోపాఠం,
పట్టాలి. అంటే కంఠస్థం జేయాలి. మనోపాఠం అంటే ఏంటంటే కంఠస్థం. ఇప్పుడు కంఠస్థం ఎవరు జేస్తా ఉన్నారు జెప్పండి? కంఠస్థం అంటే బై హార్ట్ అంటే అదొక ఏమిటంటే ఆహ్, తక్కువ ఒక ఇన్ఫీరియర్ ఆహ్, వర్క్‌గా భావిస్తూ ఉన్నారు చాలామంది ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో. బై హార్ట్ చేయకూడదు. బై హార్ట్ చేయడం ఒక మంచి పద్ధతి కాదు. ఆహ్, అని ఆహ్, కొంతమంది ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ బై హార్ట్ చేసే ఆ ప్రక్రియని ఇన్ఫీరియర్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్‌గా భావిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. బై హార్టింగ్ ఈజ్ ఎ కాగ్నిటివ్ ఎబిలిటీ. ఈ రోజుల్లో అన్నీ కూడా మెమరీ డివైసెస్ వచ్చేసాయి గదా! అందుకనే ఇట్లా ఉంది. అన్నీ మెమరీ డివైస్‌లో ఉంటాయి. అన్నీ ఈమెయిల్స్‌లో ఉంటాయి. అన్నీ పెన్ డ్రైవ్‌లో ఉంటాయి. అన్నీ సీడీస్‌లో ఉంటాయి. మైండ్ బ్లాంకు. ఆ కంప్యూటర్ ఓపెన్ అవ్వకపోతే ఇంకేమి ప్రెజెంటేషన్ చేయలేరు. ఎందుకంటే అంతా ప్రెజెంటేషన్ అందులో ఉంది గదా! ఎక్కడుంది బై హార్ట్? ఆ ప్రెజెంటేషన్ ఏమిటి అంటే ఏం మనం ప్రెజెంట్ చేయబోతున్నామో అది మనకి మనోపాఠం, కంఠస్థం అవ్వాలి. ఒక స్లైడ్ తర్వాత ఒక స్లైడ్, ఒక స్లైడ్ తర్వాత ఒక స్లైడ్. ఆ 30 స్లైడ్సో, 40 స్లైడ్స్‌లో 300 స్లైడ్సో, 400 స్లైడ్సో ఆ ఆర్గనైజేషన్ ఏమిటి? ఆ సీక్వెన్స్ ఏంటి? అంతా కూడా మనోపాఠం, కంఠస్థం. మనకు తెలియాలి. ఆ ఆర్గనైజేషన్ తెలియాలి. ఆ కంటెంట్ తెలియాలి. ఆ ల్యాప్‌టాప్ ఓపెన్ కాలేదంటే ఇంకా ప్రెజెంటేషన్ ఉండదనమాట. దేవుని కృపను బట్టి నాకట్లా కాదు. అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి అవరోధాలు, టెక్నికల్ డిఫికల్టీసు అన్నీ కూడా ప్రొఫెషనల్ లైఫ్‌లో చూసాననమాట. ఒకసారి ల్యాప్‌టాప్ పనిచేయలేదు. యూకే కాన్ఫ్‌మిట్స్ అనమాట. మంచి పబ్లిషింగ్ హౌసు. ఆహ్, ఆ ఎడిటర్ వచ్చి జెనిఫర్ లాండర్స్ అని వెరీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎడిటర్ అనమాట. హైలీ టాలెంటెడ్ విత్ మేనేజింగ్ స్కిల్స్. ఆవిడ కండక్ట్ చేస్తున్నారు. టర్కీ నుంచి, రష్యా నుంచి, తర్వాత యూరోప్‌లో కొన్ని నేషన్స్ నుంచి చాలామంది స్పీకర్సు, తర్వాత పాకిస్తాన్ నుంచి, ఇంకా అరబ్ నేషన్స్ నుంచి, ఆఫ్‌కోర్స్ టర్కీ గూడా అరబ్ నేషనే గదా! ఇట్లా చాలామంది స్పీకర్సు ఉన్నారు. ఇన్వైటెడ్ స్పీకర్సు. నేను ఒక ఇన్వైటెడ్ స్పీకర్ అనమాట. అయితే ఏం జరిగింది నా ల్యాప్‌టాప్ ఓపెన్ కావట్లేదు. వెబ్‌ఎక్స్. ఆ వెబ్‌ఎక్స్ నాకు ఇంట్రొడ్యూస్ చేసింది గూడా ఈ జెనిఫర్ లాండర్స్ అనమాట. కాన్ఫ్‌మిట్స్ యూకే పబ్లిషింగ్ హౌస్. చూసారా? అట్లా మనం అనేకులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే క్రొత్త విషయాలు తెలుసుకుంటాం. అర్చన నా కలీగ్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం జరిగింది గూగుల్ మీట్ అనుకుంటా. ఆ గూగుల్ మీట్ గురించి ఆహ్, నేర్పించారు. అట్లా మనకి ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ తెలిసుండొచ్చు. నేను పూర్వం ఎట్లా కమ్యూనికేట్ చేసేవాడిని, జూమ్‌లో కమ్యూనికేట్ చేసేవాడిని. జూమ్‌లో ఎక్కువ నా ప్రెజెంటేషన్స్ అన్నీ జూమ్ మీటింగ్స్‌లో ఉండేవి. ఎందుకంటే జూమ్‌లో వచ్చి ఒక 45 మినిట్స్ మనం రికార్డ్ చేసుకోవచ్చు వీడియో. అయితే గూగుల్‌లో అట్లా రికార్డ్ చేసుకునే ఆప్షను మనం ఫ్రీ కాదు. అది పర్చేస్ చేసుకోవాలి. గూగుల్ మీట్స్‌లో వచ్చి పర్చేస్ చేసుకోవాలి. నేనెక్కడ పర్చేస్ చేస్తానో అది ఎందుకు ఫ్రీగా యాప్స్ ఉంటే చూసారా? టెక్నాలజీ ఎంతో పెరిగిపోతా ఉంది. ఆ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం ఇక్కడుండి ఎక్కడో యూకేలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా లెక్చర్ ఇవ్వచ్చు. అట్లా ల్యాప్‌టాప్‌లో ప్రాబ్లమ్ అయినప్పుడు ఆల్రెడీ నేను డిస్కంట్ కీలో సేవ్ చేసుకున్నానన్నమాట. వెంటనే ఐఐటీ లైబ్రరీ కంప్యూటర్ సెంటర్ అప్పుడు లైబ్రరీలోనే ఉన్నాను. ఆ కంప్యూటర్ సెంటర్‌లో చక్కగా కంప్యూటర్ యాక్సెస్ చేసుకోవడానికి ఉంది. ఆ కంప్యూటర్‌లో వెబ్‌ఎక్స్ ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని, చక్కగా పెన్ డ్రైవ్‌లో ఉన్నటువంటి ఆ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి, ఆ ప్రెజెంటేషన్ ఆల్రెడీ ఒక కాపీ నేను జెనిఫర్ లాండర్స్‌కి పంపించాననమాట. రేపు ప్రెజెంటేషన్ అంటే ఒకరోజు ముందుగానే పంపించేసాను. అందువల్ల ఆవిడ అక్కడ ఓపెన్ చేశారు. డాక్టర్ నీల్ కెన్ ఐ ఓపెన్ ఫ్రమ్ హియర్ అండ్ విల్ యూ బి ఏబుల్ టు ప్రెజెంట్ ఫ్రమ్ దేర్. చూసారా టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. ఎక్కడో యూకేలో ఉన్నటువంటి వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారు. అందులో టర్కీలో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా రష్యాలో ఉన్నటువంటి సైంటిస్ట్‌లు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమిటంటే వర్చువల్ మీటింగ్స్ అనమాట. వర్చువల్ మీటింగ్స్. అదే కదా! దానియేలు గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి శతాబ్దాలకు పూర్వం చెప్పారు. అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ ఎక్స్‌ప్లోషన్ అనమాట. జ్ఞానము విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకని? గ్లోబల్ విలేజ్ అయిపోతుందనమాట. గ్లోబల్ విలేజ్ అంటే ఏంటంటే జపాన్ నుంచి అమెరికా, అమెరికా నుంచి జపాను, అమెరికా నుంచి ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నుంచి ఇండియా,
చాలా తక్కువ సమయంలో ట్రావెల్ చేయొచ్చు. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఇక్కడ వీళ్ళకి తెలిసినటువంటి విషయాలు తీసుకొని వెళ్తారు. అట్లా ఏం జరుగుతుందంటే చక్కగా ఈ కాన్ఫరెన్సెస్‌లో నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుందనమాట. నాలెడ్జ్ ఎక్స్‌ప్లోజన్ జరుగుతుంది. అందువల్ల ఏం జరుగుతుంది? ఇన్ ద లాస్ట్ డేస్ దేర్ విల్ బి ఎక్స్‌ప్లోజన్ ఇన్ నాలెడ్జ్. చూస్తా ఉన్నాం కదా మనం. మనం జీపేలు, ఫోన్‌పేలు ఇవి ఎప్పుడన్నా ఊహించామా? ఒక 30 సంవత్సరాల క్రితం ఇంత కన్వీనియన్స్ వస్తుంది. అసలా మొబైల్ ఫోన్ అనేది ఒకటుంటుంది. సెల్ ఫోన్ అనేది ఒకటుంటుంది అని మనం ఊహించామా? అట్లాంటి గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, ఊహకందనటువంటి ఇన్వెన్షన్స్ ఇంకా చాలా జరగనే ఉన్నాయి. కానీ ఈ ఇన్వెన్షన్స్ అన్నింటిని సాతానుడు కీడు కొరకు బాగా బహుగా వాడతా ఉన్నాడనమాట. ఫ్రాడ్ కొరకు. మనుషుల్ని చెడు ద్రోవలు పట్టించడానికి హింస కొరకు టెక్నాలజీని వాడడం. ఇప్పుడు చూడండి ఎన్ని రకాలైనటువంటి వెపన్స్ ఉన్నాయో చెప్పండి. వే ఆహ్, ఏమిటవి మిస్సైల్స్, తర్వాత న్యూక్లియర్ వార్ హెడ్ ఆహ్, ఉన్నటువంటి మిస్సైల్స్, ఆ! రైఫిల్స్, పిస్టల్స్ ఇవేమి కావన్నట్టు బయోలాజికల్ వెపన్స్ చూడండి, జూ ఉంది. జూలో ఉన్నటువంటి యానిమల్స్ నుంచి రకరకాల వైరసెస్, రకరకాల బ్యాక్టీరియా కల్టివేట్ చేసి ఆ వైరస్ ద్వారా మనుష్యులకి అనేకమైనటువంటి రోగాలు, రొస్టులు కలుగజేస్తా ఉన్నారు. ఎందుకని? మనుషులకు రోగాలొస్తే వాళ్ళ మెడిసిన్స్ సేల్ అవుతాయి. వాళ్ళ యొక్క ఏమిటది? హాస్పిటల్స్ రన్ అవుతాయి. ఇదేంటంటే డార్క్ సైడ్ అనమాట. ఇది కుయుక్తి, షడ్యంత్రం అంటాం కదా! తంత్రం. ఇప్పుడు ఎప్పుడూ లేనటువంటి పేపర్ లీక్స్ ఇప్పుడెందుకు జరుగుతున్నాయి? ఎప్పుడూ లేనటువంటి నీట్ యాజిటేషన్స్ ఇప్పుడెందుకు జరుగుతున్నాయి చెప్పండి? అసలు నీటే వచ్చింది, కొత్తగా వచ్చింది. ఏమిటంటే అనేకమైనటువంటి చెడు కోణాలున్నాయన్నమాట. ఇండియా అంటే చీప్ లేబరు. ఇండియా అంటే ఆర్గాన్ ట్రేడు. పేదవాళ్ళ నుంచి కిడ్నీస్ తీసుకునేది తక్కువ రేట్‌కి. దారిద్ర్యంలో ఉంటారు, పేదరికంలో ఉంటారు. వాళ్ళకి జీవనోపాధి ఉండదు. వాళ్ళ కుటుంబ పోషణ కొరకు మీరు కిడ్నీ సేల్ చేస్తే మీకు ఇంత డబ్బిస్తాము అంటారు. నిరుద్యోగమైనటువంటి యవ్వనస్తులు ఏం చేస్తారు? వాళ్ళ భార్య బిడ్డల్ని పోషించుకోవాలి కదా! ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళి కిడ్నీ ఇచ్చేది. మీరు బ్లడ్ ఇస్తే మేము ఇంత డబ్బిస్తా ఉంటారు. మీరు ప్లాస్మా ఇస్తే మేము ఇంత డబ్బిస్తా ఉంటారు. మీరు కళ్ళు ఇస్తే ఇంత డబ్బిస్తా ఉంటారు. ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క రేట్. అది ఈ యాజిటేషన్స్ వెనకాతల ఉన్నది ఏమిటంటే, ఎవరైతే ఈ ఆర్గాన్ ట్రేడ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఏ ఏ నేషన్స్ ఇండియన్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తా ఉన్నారో, వాళ్ళు వెనకాతలుండి దుష్ట హస్తంతో ఈ యాజిటేషన్స్‌ని నడిపిస్తా ఉన్నారు. ఈ యాజిటేషన్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్సు. దేశం యొక్క ఐక్యత, దేశం యొక్క ప్రగతి అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవు. ఎందుకొస్తా ఉన్నాయి ఈ యాజిటేషన్స్? ఎవరు నడిపిస్తా ఉన్నారు? ఇదొక వెపన్ అనమాట. ఇదొక వెపన్ దేశాన్ని దోచుకోవడానికి, పేదవాళ్ళ నోట్లో దుమ్ము కొట్టడానికి. అసలు ఈ పేదరికం కలుగజేసేవాళ్ళెవరు? దీనికంటూ ఒకళ్ళుంటారులెండి. పనామా బ్యాంక్స్, స్విట్జర్లాండ్‌లో ఈ అకౌంటు, ఆ అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళుంటారు గదా! నీచులు, చండాలురు. వారి కడుపే వారి కైలాసం అనమాట. డబ్బు కోసం ఏ నీచమైనా జేస్తారు. పనామా బ్యాంక్‌లో వాళ్ళకి అకౌంటు, స్విస్ బ్యాంక్‌లో వాళ్ళకి అకౌంటు. వాళ్ళకి అకౌంట్ లేనిదే లేదు. ఈ డబ్బులన్నీ బెట్టుకుంటారు. ఈ డబ్బులన్నీ బెట్టుకుంటే పాడి మీదకి వెళ్ళినప్పుడు ఈ డబ్బంతా పరలోకానికి వెళుతుందా? పాడి మీద బెట్టి శవం కాలేటప్పుడు ఏమన్నా ఈ డబ్బు వారు పరలోకం తీసుకుపోతారా? ఆ కఫీనో ఏదో అంటారు గదా! పెట్టెలో బెట్టి సమాధి చేసేటప్పుడు ఈ ఐశ్వర్యం అంతా వాళ్ళతో పాటు పరలోకం వస్తుందా? అపార్ట్మెంట్స్ వస్తాయా? పనామా బ్యాంక్‌లో ఉన్నటువంటి డాలర్స్ వస్తాయా? అకౌంట్‌లో ఉన్నటువంటి రిచెస్ వస్తాయా? ఏంటంటే ఫూలిష్ రిచ్ మెన్ లాగా అనమాట. పేదలను దోచుకుందాం. ఈ పేదరికం, తర్వాత నిరుద్యోగం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్‌గా కలుగజేసే వాళ్ళే అనమాట వీళ్ళందరూ గూడా. ఈ పనామా బ్యాంకు, స్విస్ బ్యాంకు ఇక్కడ నీచులు, దుర్మార్గులు, చండాలురు. ప్రతి నీచ కార్యంలోనూ వీళ్ళ హస్తం ఉంటుందనమాట. వీళ్ళున్నారనమాట. ఈ యాజిటేషన్స్ అంటారు గదా! ఈ యాజిటేషన్స్, ఈ పేపర్ లీక్స్ ఊరికనే జరుగుతాయా? ఇప్పుడెందుకు జరుగుతున్నాయి? ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడుంది దేవుని భయం? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మనుష్యులు దేవుని భయం కలిగుండాలి. ఆ పని, ఈ పని చేసి కోట్లు కూడబెట్టుకుంటా ఉన్నారు. చస్తా ఉన్నారు. చస్తా ఉంటే ఆ కోట్లేమన్నా తీసుకుపోతారా పరలోకానికి? అవి ఎవరు అనుభవిస్తారో తెలీదు. ఎందుకని? ఎంతమంది నాయకుల్ని చూడట్లేదు, ఎంతమంది అధికారులను చూడట్లేదు. కుమారి జయలలిత గారు ఆమె చనిపోయినప్పుడు ఆమె ఆస్తి 8,000 కోట్ల
రూపాయలు ఈ ధనము తర్వాత ఇంకా అదే అనేకమైనటువంటి ప్రాపర్టీస్ 8,000 కోట్లు. ఏమిటి? ఏమైంది? ఆవిడేమన్నా తీసుకొని వెళ్లారా? నేనెవరిని విమర్శించట్లేదు. ఒకళ్ళు మంచి, ఒకళ్ళు చెడు అని చెప్పట్లేదు. కానీ ఏంటంటే, ధనాశ సమస్త కీడులకు కారణము. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్ అని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్ని రకాలైనటువంటి వెపన్స్ ఉన్నాయి. ఈ యాజిటేషన్ ఒక వెపన్ అనమాట. ఈ యాజిటేషన్స్ ఉన్నాయి కదా! నీట్ యాజిటేషను, ఈ యాజిటేషను, ఆ యాజిటేషను. మా ట్రేడ్ ఆగిపోయింది. ఇదిగో వ్యానిటీ ఫెయిర్ ఉంది కదా! వ్యానిటీ ఫెయిర్‌లో we sell everything. We sell organs, we sell blood, we sell flesh, we sell kidneys, we sell slaves, we sell everything. What will you buy? A vanity fair gunde vellali. If you do not take part in the trade, we will do agitations. ఇది వ్యానిటీ ఫెయిర్‌లో 'పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్' జాన్ బనియాన్ గారు రాసిన కథ చెప్తున్నాను. నా సొంత మాటలో ఏంటి, జాన్ బనియాన్ గారు రాశారనమాట. కింగ్స్ హైవే అంటే ఏంటంటే పరలోకం, సియోను వెళ్ళాలి అంటే కింగ్స్ హైవేలో పెట్టుకున్నాడు సాతానుడు. వాడి వ్యానిటీ ఫెయిర్ పెట్టుకున్నాడు. ఆ వ్యానిటీ ఫెయిర్ వాడి దినం కోసం, వాడి తద్దినం కోసం, వాడి నాశనం కోసం. దుష్టుడు, చండాలుడు, భ్రష్టుడు వీడికే ఉన్నాయి. స్విస్ బ్యాంక్‌లో, పనామా బ్యాంక్‌లో, ఈ బ్యాంక్‌లో, ఆ బ్యాంక్‌లో కోట్లు చండాలుడు చస్తే వాడి పాడు మీద ఇవన్నీ పెట్టుకుపోతాడా? లేదుగా. వాట్ విల్ యూ బై? I sell everything. I sell blood, I sell kidneys, I sell eyes, I sell this, that. అందులో ఏమిటది ఇటాలియన్ ఫెయిర్ ఉంది. తర్వాత బ్రిటను, తర్వాత చైనీసు, ఇండియన్ మర్కండైజు, చైనీస్ మర్కండైజు, బ్రిటిష్ మర్కండైజు. ఇవన్నిట్లో ఓల్డ్ మర్కండైజ్ ఏమిటి అంటే ఇటాలియన్ మర్కండైజ్ అనమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియను హోప్‌ఫుల్ ఆ వ్యానిటీ ఫెయిర్ గుండా వెళ్ళారనమాట. వెళ్తే వాట్ విల్ యూ బై అని అడిగారు. వి బై ద ట్రూత్ అని చెప్పానన్నమాట. వాట్ ఈస్ ట్రూత్? వీ హ్యావ్ నెవర్ హర్డ్ ఎనీథింగ్ అబౌట్ ట్రూత్. వీ డు నాట్ సెల్ ట్రూత్. వీ డు నాట్ హ్యావ్ ఎనీ ట్రూత్ ఇన్ అవర్ సెల్స్. హౌ కెన్ వీ సెల్ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్? దెన్ దెర్ వాజ్ ఎ కంగారు కోర్ట్. Hopeful, faithful were put into prison. The kangaroo court punished them. ఇట్లా ఉంటాయన్నమాట. హోప్ఫుల్, క్రిస్టియన్, ఫెయిత్ఫుల్. వన్ ఆఫ్ దెమ్ వాజ్ బోర్న్ టు యాషెస్. ద అదర్ టూ కంటిన్యూడ్ దర్ జర్నీ అండ్ రీచ్డ్ ద సెలెస్టియల్ సిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ యాజిటేషన్స్ గుండా, ఈ వెపన్స్ అన్నింటి గుండా మనం వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఉంది కదా, ఇటాలియన్ ఫెయిర్ లేకపోతే అనుకోవాలి. ఇటాలియన్ ఫెయిర్ ఉంది కదా, అమెరికన్ ఫెయిర్ ఉంది కదా. అంటే అప్పుడు అమెరికన్ ఫెయిర్ అని ఎక్స్క్లూజివ్గా ఆయన రాయలా. ఎవరు? జాన్ బనియాన్ గారు. అమెరికా ఇప్పుడు వచ్చింది కదా. ఈ ఫెయిరు, ఆ ఫెయిరు, ఇవన్నీ కూడా జాన్ బనియాన్ గారు రాశారనమాట. యూ హ్యావ్ టు బై ఎనీథింగ్ అన్లెస్ యూ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ట్రేడ్, అన్లెస్ యూ సప్లై దీస్ మెటీరియల్స్ టు అస్, వీ విల్ నాట్ లెట్ ద యాజిటేషన్స్ గో. వీ విల్ యూజ్ దిస్ పెస్ట్ పార్టీ, దట్ పెస్ట్ పార్టీ. వీ యూజ్ దిస్ జూ పార్టీ, దట్ జూ పార్టీ, క్రాకడైల్ జనతా పార్టీ, స్నేక్ జనతా పార్టీ, డాగ్ జనతా పార్టీ, పిగ్ జనతా పార్టీ. ఎందుకు ఈ పార్టీలు? ప్రజలకు మేలు చేయలేనటువంటి పార్టీలు. ఈ పార్టీల వల్ల ఎవరికైనా ఏమన్నా మేలు కలుగుతుందా? ఎవరికన్నా ఏమన్నా క్షేమం కలుగుతుందా? అభివృద్ధి కలుగుతుందా? నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. ఎక్కడుంది అష్యూరెన్స్? అంటే ఏంటంటే ఈ లోకంలో మనం జీవించినటువంటి కాలం అంతా కూడా సాతానుడు అనేకమైనటువంటి ఆయుధాల ద్వారా వస్తాడు. ఫస్ట్ సిక్నెస్. ఎక్కడి నుంచి వస్తున్నాయి సిక్నెస్? న్యాచురల్గా వచ్చేస్తాయా? వైరస్లు, కరోనా వైరస్, ఈ వైరస్, ఆ వైరస్ ల్యాబ్లో సింథసైజ్ చేయకుండా ఎట్లా వస్తాయి? అంటే ఏంటంటే జ్ఞానాన్ని చదువుకొని వాడు కాకరకాయ అన్నాడు, చదువుకుని వాడు కాకరకాయని కీకరకాయ అన్నాడు. వీళ్ళ యొక్క నాలెడ్జ్ దేని కొరకు వాడుతూ ఉన్నారు? మన నాలెడ్జ్, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఎప్పుడు కూడా మానవాళి మేలు కొరకే వాడాలి కానీ కీడు కొరకు వాడకూడదు. ప్రతివాడు తన పొరుగువాని కొంప ముంచి వాడై ఉన్నాడు. ఇప్పుడు అట్లా ఉన్నాయి పరిస్థితులు. పొరుగువానికి ఎట్లా హాని చేద్దాం, ఎట్లా కీడు చేద్దాం, ఎట్లా వాడి నెత్తి మీద భస్మాస్వర హస్తం పెడదాం, ఎట్లా వైరస్ కలుగు చేద్దాం, ఎట్లా కళ్ళు పాడు చేద్దాం, గుండె పాడు చేద్దాం, లివర్ పాడు చేద్దాం, ఎట్లా హాస్పిటలైజ్ చేద్దాం, ఎట్లా బెడ్ రిడన్ చేద్దాం. ఒకళ్ళు బెడ్ రిడన్ అయితే నీకు కలిగే లాభం ఏంటి? చండాలుడా, నీచుడా, సాతానుడు అనుచరుడా, సాతానుడి చేతిలో వాడబడుతున్నటువంటి భ్రష్టుడా, సాతానుడి చేతులు దూతలుగా వాడబడుచు ఒకళ్ళ లివర్ పాడు చేద్దామా, ఒకళ్ళకి చేతపడి చేద్దామా, ఒకళ్ళపై మంత్రిద్దామా, ఒకళ్ళు చేయి పడిపోయేలాగా చేద్దామా, కాలు పడిపోయేలాగా చేద్దామా. ఎన్ని రకాలైనటువంటి మంత్రతంత్ర చీకటి శక్తులను ప్రయోగించేవారు, సాతాను శక్తులను ప్రయోగించేవారు ఉన్నారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే చెప్పనవసరం లేదు.
ఇంక జెప్పాను గదా! ఈ 'వ్యానిటీ ఫెయిర్' దగ్గరికొస్తే ఇక చెప్పనవసరం లేదు. అమెరికన్ మెర్కండైజు, యూరోపియన్ మెర్కండైజు, ఇటాలియన్ మెర్కండైజు వీళ్ళన్నింటికి మదర్ మెర్కండైజ్ ఏంటంటే మిస్టరీ మెర్కండైజ్. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఈ వెపన్స్ అన్నింటి నుంచి మనం తప్పించుకొనాలంటే మనకేం గావాలి? సేవియర్ కావాలి. ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అయినా సరే ఏమిటి ఐరన్ డోమ్ చూసారా? ఇజ్రాయెల్‌ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఓ ఇజ్రాయేలు వినో నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు. The existence of Israel is the evidence of the power of God. The existence of Israel is the evidence for the existence of heaven. లేకపోతే ఇజ్రాయెల్ ఎట్లా ఎగ్జిస్ట్ అయింది? అన్ని థ్రెట్స్ ఏమైనా తక్కువ థ్రెట్సా? వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ఇజ్రాయెల్‌ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. అట్లా దేవుడు ఇజ్రాయెల్‌ను కాపాడుతూ ఉన్నాడనమాట. ఇజ్రాయెల్ అంటే మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి ఆ చిన్న దేశం మాత్రమే కాదు. ఎవరైతే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని వారు ఆధారంగా చేసుకుంటారో, వారు ఆశ్రయంగా చేసుకుంటారో, వారు రక్షకునిగా చేసుకుంటారో, వారిని ఖేడంగా చేసుకుంటారో, బైబిల్ దేవుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని వారి సొంత దేవునిగా, రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీకు విరోధంగా రూపొందింపబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణంలో ఉంటే ఎన్ని ఆపదలొస్తాయి. దొంగల ద్వారా ఆపదలొస్తాయి. పలానా అనేక మార్గాల్లో ఆపదలు, అవరోధాలు, ఆటంకాలొస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా చిన్న విషయమా? ఆర్థిక ఇబ్బందులు కలిగితే ప్రార్థన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటారు. ఏమిటి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా యేసుక్రీస్తు ప్రభువు నుండి మేలు పొందుకొనుట అసంభవం. యేసుక్రీస్తు ప్రభు తప్పకుండా అడిగితే ఇస్తారు. మన తల్లిదండ్రులు మనం అడిగితే వాళ్ళు ఇవ్వరా చెప్పండి? వాళ్ళు పస్తుండైనా మనకు పెట్టెట్లా? అట్లనే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, మీరు చెడ్డవారయుండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండిన ఎడల మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులను మీకు ఇచ్చును గదా అల్ప విశ్వాసులారా. ఓ ఫెయిత్‌లెస్ జనరేషన్, ఓ పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, బీయింగ్ ఈవిల్ ఇఫ్ యూ నో హౌ టు డూ గుడ్ టు యువర్ చిల్డ్రన్, యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ విల్ హీ నాట్ నో టు డూ గుడ్ టు యూ? మీరు అంటే నిజమే కదా! చెడ్డవారు కాకపోతే ఈ వైరస్‌లు ఎట్లా ఉత్పత్తి చేస్తున్నారు? చెడ్డవారు కాకపోతే ఈ నీచమైనటువంటి ట్రేడ్స్‌లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి పేదల మొఖం నూరుతా ఉన్నారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేకనా? పేదవారికి 1,00,000 ఇస్తే తరిగిపోతుందా? నిరుద్యోగికి ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళకున్నటువంటి కోట్లు తగ్గిపోతాయా? ఎందుకంటే నాశనం వారి అంతము, పాతాళం వారి అంతం, ఎటర్నల్ ప్రిజన్ ఇస్ దేర్ డెస్టినీ. సో, అందుకని చెప్పి నిర్దోషుల మీద నేరారోపణ చేసేది, పేదల మొఖము నూరి వారికి నిరుద్యోగం కలుగజేసేది, పేదలను దోచుకునేది, పేదరికాన్ని కలుగజేసేది వీళ్ళే మళ్ళా. అయితే చర్చ్ అనున్నది ఈ లోకానికి భిన్నంగా ఉండాలి. మనం అపోస్తల కాలంలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని మనం తీసుకున్నట్లయితే, ఆ సంఘంలో అనేక వర్గాలకు చెందినటువంటి వారున్నారు. పేదలున్నారు, ధనికులున్నారు, విధవరాండ్రున్నారు, అనాథలున్నారు. పాస్టర్ గారికి ఎక్కడి నుంచి వస్తాయి? అపోస్తలుకి ఎక్కడి నుంచి వస్తాయి? అపోస్తలు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశవాక్కులను విప్పి కుమ్మరించగలడు. కాకోలముల ద్వారా సహాయం చేయగలడు. అయినప్పటికీ దేవుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ధనవంతుల హృదయాన్ని తెరిచినప్పుడు బర్నబాస్ అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట, ఆదరణ పుత్రుడు అనే బర్నబాస్ ఏం చేశాడంటే అతనికి ఉన్నటువంటి చరాస్తులన్నింటినీ అమ్మివేసి అతని యొక్క ఆస్తిని, ధనాన్ని అంతటిని తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాడు. అపోస్తలు ఆ ధనంతో పేదవారికి, అనాథలకి, విధవరాండ్రకు వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చారు. సంఘంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే చర్చ్ అంటే అట్లా ఉండాలి. ఒక చర్చ్ అంటే ఆ ప్రాంతం అంతటికి కూడా ఒక దీవెనగా ఉండాలి. ఆ చర్చ్ ఉంటే పక్కన పేదవారు ఎవరు ఉండకూడదు. ఒక చర్చ్ ఉంటే ఆ పక్కన డస్ట్‌బిన్‌లు ఏమీ ఉండకూడదు. మురికి ఏమి ఉండకూడదు. దుర్వాసన ఏమి ఉండకూడదు. ఒక చర్చ్ ఉంటే నిరాశ్రయులు ఎవరు ఉండకూడదు. చర్చ్ ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు దేహం కాదా? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందుకునేవారు. ఒక చర్చ్ ఉంటే ఒక ఆశ్రయపురముగా ఉండాలి. చర్చ్ అంటే ఒక చక్కని క్లీనింగ్‌గా ఉండాలి. చూసారా? అవసరత అని వచ్చి చర్చ్ బెల్స్ కొట్టే వాళ్ళకి నిశ్చయంగా దేవుని సహాయాన్ని అందించేవారిగా ఉండాలి చర్చెస్. ఎక్కడున్నాయి అట్లా? పూర్వం అయితే పాదిరి గారు వచ్చారు. ఆ పాదిరి గారు పాలపొడి దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి బట్టలు, తర్వాత చెప్పులు, స్కూల్ బ్యాగు, స్కూల్ పుస్తకాలు, స్కూలు ఎడ్యుకేషను, ఇంకా చెప్పుకుంటూ పోతే క్లినిక్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇంకా పాదిరి గారు చేసే మంచి పనులకి ఇంకా లిమిట్ లేదనమాట. ఎవరు?
ఫారెన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అమెరికా నుంచి వచ్చినటువంటి, జర్మనీ నుంచి వచ్చినటువంటి, యూరోప్ నుంచి వచ్చినటువంటి మిషనరీస్ అనమాట. అట్లాంటి గొప్ప కార్యాలు చేశారు. ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ గారని బ్రిటిష్ ఇంజినీర్ అనమాట. ఆయన చక్కని డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ ఎప్పుడు కట్టింది? 150 ఇయర్స్ హిస్టరీ అనమాట. ఇప్పటికీ చెక్కు చెదరలా. మెట్కాప్ హాస్టల్ అని, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అని, ఇట్లాంటి ఎన్నో 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 గొప్ప కార్యాలు బ్రిటిష్ మిషనరీస్ చేశారు, బ్రిటిష్ రూలర్స్ చేశారు. మనం ఏం చేస్తా ఉన్నాం? ఇండిపెండెన్స్ 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 అని ఆగస్ట్ 15 జరుపుకుంటున్నాం, January 26 జరుపుకుంటాం. కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వగలుగుతున్నామా? జస్ట్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతున్నామా? ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ ఇవ్వగలుగుతున్నామా? ఎక్కడున్నది జస్టిస్? ఎక్కడున్నది సెక్యులరిజం? ఎక్కడున్నది ఇండిపెండెన్స్? చైనా మనం చూసినట్లయితే షీ జిన్పింగ్ గారు ప్రాణం తీస్తారు. ఏంటంటే అదొక సింప్లీ టెర్మినేట్ ద కరప్ట్ అఫీషియల్స్. దే నీడ్ నాట్ లివ్, దే ఆర్ ఎ బర్డెన్ టు ద సొసైటీ. అసాసినేషన్ అనమాట మందు. ఎవరైనా కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు, దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు, ప్రజలకు కీడు చేస్తూ ఉన్నారు, ప్రజలు దోచుకుంటున్నారంటే టెర్మినేట్, అసాసినేట్. అట్లాంటి డెసిషన్స్ షీ జిన్పింగ్ గారు తీసుకోబట్టి చైనాలాగా ఉందన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు మార్గం ఎంతో భిన్నమైంది. అందరికీ కూడా కృప ఇస్తారు. వారంతటి వారు సొంతంగా మారి దేవుని యందు భయభక్తులు కలిగి నరకానికి వెళ్లకుండా తప్పించుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఆ కరప్షన్, వారు చేస్తున్నటువంటి ఆ కీడు, నిర్దోషులకి అపాయము, హాని, కీడు, నిందలు, చెరసాలు, పేదరికం, ఆకలిదప్పులు కలుగు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి తమకు కలిగినది లేమిలో ఉన్నటువంటి వారితో పంచుకున్నప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు. పరలోకంలో వాళ్ళ ధనాన్ని కూర్చుకుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళాను, ఇజ్రాయెల్లో ఇండియన్ రూపీస్ అన్నా చెల్లుతాయా? ఇండియన్ రూపీస్ ఎందుకు పనికిరావుగా? ఆ ఇండియన్ రూపీస్ నేను ఫస్ట్ డాలర్స్ కన్వర్ట్ చేసుకోవాలి. ఆ యూఎస్ డాలర్స్ తీసుకుని వెళ్తే అక్కడ యూఎస్ డాలర్స్ని న్యూ ఇజ్రాయలీ షేకర్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. న్యూ ఇజ్రాయలీ షేకర్స్ ఇక్కడ తీసుకొస్తే అవి ఏమైనా ఉపయోగపడతాయా? అంటే పరలోకంలో చెల్లే కరెన్సీ మన దగ్గర ఉందా లేదా? పరలోకంలో చెల్లే కరెన్సీ ఏంటంటే వారి క్రియలు వారి వెంట వచ్చును. మనం ఏమైతే క్రియలు చేస్తామో ఆ క్రియలు మనతో కూడా వస్తాయన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కీడు చేయటం మాని మేలు చేయాలి. నీచమైనటువంటి చెడు ఆయుధాలను ఉపయోగించి మాంత్రిక తాంత్రిక చేతబడి దెయ్యపు శక్తులను, తర్వాత మిసైల్స్ను, న్యూక్లియర్ వెపన్స్ను, తర్వాత బయోలాజికల్ వెపన్స్ను, హౌస్ ఫ్లైస్ను, మస్కిటోస్ను, పెస్ట్లను, పెస్టిలెంట్స్ను, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంక అంతమే లేదు. ఎందుకు ఒకళ్ళకి కీడు చేయాలి? కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు వాళ్ళని ఈ లోకం అంతా కూడా కాపాడతారు. పరలోకంలో యుగయుగాలు తరతరాలు దేవునితో కూడా వాళ్ళు సంతోషిస్తారు. మా పెద్దనాన్నగారని స్వరూప్ గారు అనమాట. ఆయన నోబెల్ కాలేజీలో మచిలీపట్నంలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఆయన చూసేవాడు అనమాట. ఎప్పుడు కూడా ఆయన మోకాళ్ళ మీద ఉండేవాడు. మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసి. ఆయన హార్ట్ స్ట్రోక్ వల్ల మరణించారనమాట. మరణించిన తర్వాత ఆయన యొక్క భార్య, అంటే మా పెద్దమ్మ గారు అనమాట, వాళ్ళు బ్రాహ్మిన్స్. అంటే ఇవన్నీ నమ్ముతారు కదా, ఏమిటిది సోదే, ఇంకా చేతబడి, మాంత్రిక తాంత్రిక ఇవన్నీ నమ్ముతారు కదా బ్రాహ్మిన్స్. సోది చెప్పడానికి సోది చెప్తాం అని చెప్పి వచ్చింది. అంటే ఆమె భర్త మరణించారు కదా, ఆయన ఆత్మ గురించి ఆవిడకి కలవరం అనమాట. ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిందా లేదా ప్రార్థన నాకైతే చింత లేదు. ఆయన నిశ్చయంగా పరలోకానికి వెళతాడని నాకు నమ్మకం ఉంది. ఆవిడకేంటంటే సస్పెన్స్, ఆవిడకేంటంటే డౌట్ ఉన్న, సస్పెన్స్ ఉన్న దేవుని విషయాలు దేవుని దగ్గర విచారణ చేయాలి, కానీ దెయ్యం దగ్గర విచారణ చేయకూడదు. అపవిత్రాత్మల దగ్గర, దెయ్యాల దగ్గర విచారణ చేయడం ఏంటి చేసింది? ఏమిటి? సోది చెప్తాం అని వస్తే ఆ సోది చెప్పిన ఆవిడకి వాళ్ళు అడిగింది ఇచ్చి, ఇట్లా నా భర్త స్వరూప్ గారు హార్ట్ స్ట్రోక్ వల్ల పలానా తేదీని మరణించారు, ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడుందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఆయన ఆత్మ ఎట్లాంటి స్థితిలో ఉన్నదో నేను తెలుసుకోవాలనుకున్నాను. నిజంగా లేవా చెప్పండి? దెయ్యాలు లేవా? సోది లేదా? చెళ్ళంగితనం లేదా? చేతబడి లేదా? ఇవన్నీ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు? ఎందుకు రావాలి? ఆ సోది చెప్పే అమ్మాయి చెప్తా ఉన్నది, సోది చెప్పే అమ్మాయి స్వరూప్ గారి స్వరంలో మాట్లాడుతూ ఉంది, నేను దేవుని తోటలో ఉన్నాను, నేను దేవుని తోటలో ఆనందంగా ఉన్నాను. చూసారా? ఎందుకని? దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి కదా. ఆయన ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? దేవుని తోటలో, పరలోకంలో
అక్కడ డిలెక్టబుల్ మౌంటైన్స్ ఇంకా అనేకమైనటువంటి పరలోకంలో అద్భుతాలున్నాయి. దేవుని తోటలో నేనున్నాను, విశ్రాంతిలో ఉన్నాను. చూసారా? ఎందుకని ఆయన ప్రార్థనాపరుడు. అంటే నేనేం చెప్తున్నానంటే సోది చెప్పించుకోమని చెప్పట్లా. ఇది ఒకటి తప్పుగా అర్థం చేసుకుంటారు నా మాటలో. కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏమిటంటే పలానా వాళ్ళు సోది మీద విశ్వాసం ఉంచుతారు. పలానా వాళ్ళు చేతబడి చేయలేంగతనం వాటి మీద విశ్వాసం ఉంచుతారు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు అట్లా చేయకూడదు అని నేను చెప్తున్నాను. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు దేవుని దగ్గర విచారణ చేయాలి. అసలు దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి అట్లాంటి సందేహాలే లేవు. నాకైతే విశ్వాసం స్వరూప్ గారు ప్రార్థనాపరుడే. ప్రార్థనాపరుడు మాత్రం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు బెడ్ రీడన్ అయిపోతే వృద్ధాప్యంలో వాళ్ళ అన్ని పనులు ఆయనే చేస్తారనమాట. వృద్ధాప్యంలో ఎంతో తల్లిదండ్రులకు సేవ చేస్తారు. అంత మంచి ప్రార్థనాపరుడు, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగిన. అంత మాత్రం కాదు, పక్కన ఒకళ్ళు క్యాన్సర్తో ఉంటే నైబర్స్ వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తూ ఉండేవాడు. కొబ్బరి బండాలు ఇచ్చి ఇవి ఇచ్చి అవి ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసి అన్యులు వాళ్ళు. వీళ్ళని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని వాళ్ళ అన్యులు అనమాట. సుబ్బారావు గారని వాళ్ళ తల్లిగారు, సుబ్బారావు గారి తల్లిగారు క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ నేను చూడకపోతే నేను చెప్పగలను చెప్పండి? మచిలీపట్నంలో చిన్నతనంలో నోబుల్ కాలేజీలు ఇవన్నీ స్వరూప్ గారు చేసినటువంటి మంచి కార్యాలని చూశాను కదా. ప్రార్థనా పనులు ఆయన లేమన్ ఎవెంజలికల్ చర్చ్కి వెళ్ళేవారు. అవన్నీ ఒక కథలండి. ఏమిటంటే పక్కన సుబ్బారావు గారు అని చెప్పి, ఇప్పుడు ఆయన పెద్దవాడయ్యాడు, అప్పుడు చిన్నపిల్లాడు. ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిగారికి క్యాన్సర్ వస్తే చివరి దినాల్లో ఈయన స్వరూప్ గారు, ఈయన భార్య అంటే మా పెద్దమ్మ గారు మమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆవిడ కోసం కోకోనట్ అంటే ఏంటంటే కొబ్బరి నీళ్ళు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు ప్రేమను గురించి వాళ్ళకి చెప్పి ఆవిడకి పరలోక సువార్తను ప్రకటించి స్వరూప్ గారు వచ్చేవారనమాట. అట్లాంటి అంటే ఏంటంటే అన్ని కోణాలు ఉన్నాయి. తల్లిదండ్రులను చూసుకోవడం కాదు, ఇంట్లో కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం కాదు, ప్రార్థన చేసుకోవడం కాదు, భార్యకు ఉద్యోగం ఇప్పించుకోవడం కాదు. తన ఇంట్లోనే మళ్ళీ మున్సిపాలిటీ స్కూలు అంటే లంకంత కొంప, చాలా స్పేస్ ఉంది కదా. ఆ కొంపము, ఆ ఇంటి ఆవరణ అంతా కూడా ఎంతో విశాలమైనటువంటి స్పేస్ వాళ్ళదే. అదంతా ఆ ప్రాంగణం అంతా కూడా ఆయనదే. అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించింది అనుకోండి అది ఆ ల్యాండు. ఆయన ఓన్ ప్రాపర్టీ కదా. స్కూల్ ప్లే గ్రౌండ్గా ఉపయోగపడుతుంది. స్కూల్ కూడా మనం మున్సిపాలిటీ స్కూల్ ఇక్కడ ఉంటే పిల్లలకి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకి బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్తో మాట్లాడి మున్సిపాలిటీ స్కూల్ ఆయన ఇంట్లోనే పెట్టించుకొని అందులోనే ఆయన భార్యకు కూడా ఉద్యోగం ఇప్పించుకొని. చూసారా, అన్ని కోణాల్లో ఆయన కుటుంబ పరంగా ఒక వివాహితునిగా, ఒక కుమారునిగా, ఒక విశ్వాసిగా, చర్చిలో ఉన్నటువంటి సంఘ సభ్యునిగా, ఒక నైబర్గా, ఒక గుడ్ సమారిటన్గా, ఇన్ని కోణాలు ఉంటాయి ఒక క్రైస్తవునికి అనమాట. ఎన్ని కోణాలు ఉన్నా ఎంత మంచివారైనా ఒకానొక దినం మరణించాలి కదా. మంచివారన్నా చెడ్డవారన్నా. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మరణించారు. మంచి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రాదా? అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళ? మరణం ఎప్పుడు కూడా కారణం తన మీద పెట్టుకోదనమాట. ఏ రీతిగానే మరణం రావచ్చు. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మని ప్రతిరోజు రాత్రి దేవుని సన్నిధికి, దేవుని చేతికి అప్పగించుకోవాలి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్పి పడుకోవాలి. తిరిగి లేస్తామో లేదో తెలియదు కదా. స్వరూప్ గారు అంత చక్కని ప్రార్థన పరాడంటే మా పెద్దనాన్నగారు అనమాట. ఆయన ఇంటి పేరు వేమూరి స్వరూప్ గారని. ఒక్కొక్కసారి మర్చిపోతుంటానులేండి ఇవన్నీ నాకు. ఆవిడ ఎక్కడ విచారణ చేస్తా ఉంది? అదే మరి కాకరకాయ అన్నాడు. చదువుకున్నటువంటి వాడు కాకరకాయ అన్నాడు. చదువుకున్నటువంటి వాడు కాకరకాయ అన్నాడు. చదువుకున్నటువంటి వాడు కీకరకాయ అన్నాడు. ఈవిడ వెళ్ళి ఎక్కడ విచారణ చేయాలి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు, ఇట్లా నా భర్త మరణించారు కదా, ఆయన ఆత్మ గురించి నాకు కలవరంగా ఉంది, చింతగా ఉంది, ప్రార్థన చేయండి అయ్యా, ఆయన ఆత్మ పరలోకంలో ప్రవేశించిందా నాకు తెలియపరచండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయరా? పాస్టర్ గారికి దర్శనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు చెప్పరా? ఈమె యేసుక్రీస్తు ప్రభుని అడిగితే ఈమెకి యేసుక్రీస్తు ప్రభు చూపించరా పరలోకంలో ఆయన ఆత్మని? చెప్పండి, ఎక్కడ అడగాలి మనం? సో చెప్పడానికి వస్తే ఆవిడకి బియ్యమో డబ్బులో ఇచ్చి పంపడంలో తప్పు లేదు. కానీ ఆవిడ దగ్గర విచారణ చేయడం తప్పు కదా. డబ్బు లేని వాళ్ళు వస్తారు, పేదరికంలో ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి సహాయం చేయడంలో తప్పు లేదు. కానీ వారి పాపంలో మనం పాలు పంపులు పొందకూడదు. చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి, నా భర్త ఎక్కడున్నాడో, ఆయన ఆత్మ ఇట్లా పలానా తేదీన మరణించాడు, పలానా తేదీన హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయారు, ఆయన ఆత్మ ఎక్కడుందంటే ఎవరి మీద ఉంది మీ విశ్వాసం? దేవుడి మీద ఉందా, దెయ్యం మీద ఉందా? దెయ్యం మీదే కదా. దెయ్యం చెప్తాయి, దెయ్యానికి అన్నీ క్లియర్గా కనబడతాయి, అపవిత్రాత్మలకు అన్నీ కనబడతాయి. చచ్చిన తర్వాత చచ్చిపోయిన అటువంటి ఆత్మ పరలోకం వెళ్ళకపోతే ఆ త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉంటే అన్నీ కనబడతాయి. ఏది ఎక్కడుందో అన్నీ కనబడతాయి.
అమెరికాలో ఉన్నది కనపడుతుంది, ఇండియాలో ఉన్నది కనపడుతుంది. నా భర్త ఎక్కడ ఉన్నాడంటే తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని అడగరాదు. సో చెప్పి ఆవిడ దగ్గర అడిగింది. ఏమైంది? నేను దేవుని తోటలో ఉన్నాను, విశ్రాంతిలో ఉన్నాను. చూసారా? దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తారు. వాళ్ళకేం చింతలేదు. ఈ ఫూలిష్ రిచ్ మెన్ ఉన్నారే, వాళ్ళ కొరకే నా చింత అంతా. చేస్తే నరకమేగా, ఇంకేముంది? అట్లాంటి వాళ్ళ కోసం ఈ సువార్త కదా. విని వారికి దేవుడు జ్ఞానం దయచేసి కీడు చేయటం అని ఈ పిగ్గు జనతా పార్టీ, డాగు జనతా పార్టీ, బేర్ జనతా పార్టీ పెట్టి యవనస్తుల్ని దేశ విద్రోహానికి ప్రేరేపించే వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యవనస్తులు సరైనటువంటి మార్గంలో నడుచున్నట్లు వారికి మంచి త్రోవ చూపించుదురుగాక. ఆమెన్.